మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పారు. అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్పాలి? అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరుంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చిర్రు ఇద్దరు భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు 2 సంవత్సరాలు ఉన్నారు. ఏ పనైనా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు మేము ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించేది 50 మందికి అట్లా తీసుకపోదురు వ్యాన్లా. అట్లా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక హన్మకొండకి వెళ్ళిపోయినరు వాళ్ళ ఊరికి. వెళ్ళిపోయి తను అక్కడ పెట్టుకున్నది షాపు. భర్త చనిపోయిండ్రు, ఆరోగ్యం మంచిగా లేక చనిపోయినరు. ఆమె పెట్టుకున్నది షాపు. పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్గా చేసుకుంటా చేసింది ఆమె. ఓకే. అన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీరాకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది. ఇక్కడికంటే మంచిగా చేసి ఇచ్చింది. చెప్పేస్తున్నారు మీకంటే మంచిగా చేసింది ఆమె. చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది. ఇల్లు కట్టుకున్నది, కొడుకు పెళ్లి చేసుకున్నది, 20 లక్షల కారు కొనుక్కున్నది. అంత బాగున్నది. ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు. తెల్లారులేస్తే ఆమెనే వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు, అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది. అందరు చదువులో ట్రైనింగ్ పోతే అప్పాల ట్రైనింగ్ పోయింది, ఇంత మంచిగా అయిందని. ఇంకో 2 భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఊరు. వాళ్ళని ఉంచుకోవద్దు, వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు, అన్నీ అక్కడనే అబద్ధాలు ఆడినరు అని చెప్పిండ్రు. ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా, ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన. నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని. మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు? మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ జాల వాళ్ళే ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తల్ని ఇక్కడనే ఉంచుకున్నా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. షాప్ నడిపించారు కొన్ని రోజులు. నడిపించినాక వాళ్ళకొక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా, పెళ్ళి అయింది. వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. అల్వాల్న ₹1 కోటి బిల్డింగ్ కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు తెల్లారులేస్తే దండం పెడతారు చాలు అని. న్యూజిలాండ్లో ఉంటున్నారు. న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళ కొడుకు కోడలు. ఎంతమంది జీవితాలని మీరు బాగు చేసినట్టమ్మా? ఇట్లా ఇంకోరు మాకు వంట చేయడానికే వచ్చిండు ఆయన. కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడే ఉన్నాడు. చూసిండు అన్నీ. చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న. 2 భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. ఆ మెస్ కాడికి వచ్చిండు 2 భార్య భర్తలు. వానికి 2 బిడ్డలు. వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు, వీళ్ళు పని చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లో ఉన్న ఆస్తి అమ్ముకున్నారని అన్నారు అందరు. అయినా కానీ ఉండని అని ఉంచుకున్నా. వాని 2 బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే, ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది. అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు. ఆ అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డని చేసుకున్నారు. చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్లో ఉంటారని వాళ్ళ కొడుకు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు, హాయిగా ఉంటాడు. వాళ్ళు 2 భార్య భర్తలు. 2 బిడ్డలు మంచి సక్సెస్ అయినరు. కోట్ల ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ. మీరు చెప్తుంటే మీరు మీ కోడలను, మీ కొడుకును, మీ మనవడిను, మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వర్లు చేయలేదు. వాళ్ళని మాత్రమే కాదు, మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మీరు పెద్ద పెద్ద చదువులు చదవలేదు, హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అవన్నీ నేర్చుకోలేదు. కానీ ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివితే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది చదువు ఎలా నేర్పిస్తుందో అదంతా మీ దగ్గర ఉంది. మీరే నాకు ఒక సరస్వతీదేవిలాగా, ఒక దేవతలాగా అనిపిస్తున్నారు, ఒక లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు. భగవంతుని దయ. అందరు అట్లా అంటూ ఉంటేనే నాకు సంతోషం. 10 మంది ఇప్పుడు మేము అప్పుడు నేను స్కూల్ పెట్టిన జగిత్యాలను, హాస్టల్ పెట్టిన. స్కూల్ పెట్టారా?
జగిత్యాల స్కూలు ఫస్ట్ హాస్టల్ పెట్టినా స్కూల్ పెట్టినా పెట్టి ఇక్కడికి వచ్చి టీచర్లను తీసుకుపోయినా అక్కడికి కాదమ్మా చదువుకోలేదు కదా స్కూల్ చదువుకోకపోతే ఒక టీచర్ ఉండే ఇట్లా నమ్మకమైన ఆమె లిల్లీ రా అంటే వస్తుండే పేరెంట్స్ వచ్చిండ్రు వాళ్ళను జాయిన్ చేసుకోమని చెప్పి ఫీజు రాసుకోమని చెప్పి ఆమెను పిలిస్తే వచ్చి రాసుకుంటుండే మంచిగా నేను కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు కొడుకు కోడలు కూడా వాళ్ళు కూర్చోకపోదురు వాళ్ళే ఆమెనే టీచరే అందరిని జాయిన్ చేసుకును డబ్బులు నాకు ఇచ్చు నేను అందరికి జీతాలు ఇచ్చుడు చేసుడు అట్లా స్కూల్ నడిపించిన ఇప్పుడు కూడా ఉన్నది ఆమె వస్తుంది అప్పుడప్పుడు అంటే అని ఆ టీచర్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు వాళ్ళే పేరు రాసుడు అంతా వాళ్ళే చేసుడు మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటుండే ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నది ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటే అమ్మ చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు ఆలోచించలేదు అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు చాలా బాధపడ్డారు అని తెలిసింది ఏంది అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంత పెద్ద నాకేందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల షెడ్ ఉండి ఓ 100 మంది పని చేస్తే చాలు అనుకున్నా 10 మంది ఉన్నా చాలు అనుకున్నా ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా నిజమా అని అనుకుంటా ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత 3 గ్లాసుల బియ్యం స్టార్ట్ చేసిన సకినాలు ఎక్కడికి పోయింది ఏడికి వచ్చింది భగవంతుని దయ ఇదంతా చెప్పలేం మనం అన్నట్టు అనుకుంటా ఇది చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఒక రేకుల షెడ్ కావాలి అని కోరుకున్నా కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకోలే ఇది కొన్నప్పుడు చాలామంది సావిత్రమ్మ ఇది కొనలేదు ఉచితంగా తీసుకుంది కొనలేదు కేసీఆర్ ఇచ్చిండ్రనే పెట్టిండ్రు అందరు బట్టి ఫ్రీగా ఇచ్చిండ్రని ఫ్రీగా ఇచ్చారా ఫ్రీగా కాదు పడే కొనుక్కున్నాం కానీ అందరు అట్లా అన్నారు బయట ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు కేసీఆర్ ఇచ్చిండు వాళ్ళకి జాగా అని అంటారు కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు ఇంతమంది లేరు పనులు అక్కడికి పిలిపించిండ్రు రమ్మని పోయినా తెలంగాణ భవన్కు పోయి మేము ఇట్లా నిజాం గ్రౌండ్స్లో పెడుతున్నాము మీరు చేయగలుగుతారా అని అడిగినారు చేయగలుగుతారా అంటే చేస్తాము అని అన్న అక్కడ కూడా కేసీఆర్కి ఏదో ధమ్కి ఇచ్చారంటే మీరు అవును ఇచ్చారా ఎట్లా చేస్తారు చెప్పండి అన్నారు ఎట్లా చేస్తారంటే ఒక 50 మందిని ఊరు నుంచి వెళ్ళి తీసుకొస్తాము చేస్తాము వేరే షాప్ ఉంటే చెయ్యము వేరే షాపులో అయితే బాగాలేకుంటే మా షాప్లో కూడా బాగాలేవంటారు అందుకొరకు ఒక్క షాప్ అయితే పెడతాం మీకు ఎన్నింటన్నా అందిస్తామని చెప్పిన ఒకటే షాప్ పెట్టినాం అప్పుడు ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చినాం పెగ్నాపూర్ నుంచి పెరడే గుత్తబట్టి ట్రాక్టర్లతోటి కంకులు ఇరుచుకొచ్చి పోసినాం మెట్పల్లి నుంచి మక్కలు తెప్పించినాం గట్క తెప్పించినాం అదంతా అక్కడ నిజాం గ్రౌండ్స్లో రోజు ఒక 10 దేకిసలు అంబలి మక్క గట్క గుడాలు అన్నీ చేసినాం అక్కడ వారు చెప్పినట్టుగా అన్నీ అందించినాం ఒక్కరోజే ఫస్టే అన్నీ అయిపోయినాయి తెల్లవారు 4 కంచులు పెట్టి అక్కడనే 1 క్వింటల్ పెసరపప్పు తెచ్చి గ్రైండర్లో వేసుకుంటా గారెలు చేసి అందించిన ఆ రోజు కేసీఆర్ గారితో అలా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేసారన్న ఒక నింద అయితే ఫ్రీగా ఇచ్చేసాడు అన్నారు కానీ కేటీఆర్ ఇచ్చిండ్రు ఇది మీకు మాకు హ్యాండ్ ఓవర్ చేసుడు ఇప్పుడు గవర్నమెంట్ జాగా మనకు తొందరగా రాదు కదా అట్లా వారు ఇక్కడ ఉన్నది తీసుకోమని ఇచ్చిండ్రు ఇస్తే పైసలకి గవర్నమెంట్ రేట్ తోటే తీసుకున్నాం కానీ వాళ్ళు వట్టుగా ఇచ్చిండ్రు అని అన్నారు అట్లా అప్పుడు బాధేసిందా బాధేసింది అప్పుడు బాధ ఏమేయలే వట్టిగా అనుకుంటారు ఎవరు ఎన్ని అనుకుంటే మనకేంది మనకైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మనము వచ్చింది మా ఇప్పుడు తిండి అనేది అది ఏదైనా ఇప్పుడు ఈ పిండి వంటలు అయితే కానివ్వండి లేదంటే అన్నమైనా ఏదైనా సరే మనకి లోపలికి వెళ్ళే పదార్థం అది చాలా శుచిగా నీట్గా ఉండాలి మీ ఫుడ్ అయితే ఈరోజు మేము చూసాము కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ ప్రయాణం ఉంది సో రిమార్క్స్ లేవు కానీ బయట చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ని డబ్బుల కోసం అత్యాశతో పోయి కల్తీ నూనె కల్తీ ముడి పదార్థాలు ఇవన్నీ వేసి చేస్తున్నారు అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు వేరెవ్వరని అనుకున్నా నేను పట్టించుకోను మనం చేసే పని మంచిగా ఉంటే చాలు లాభం కొరకే అనని వాళ్ళు ఏమన్నానని మనం ఎవ్వరిని ఏమనము మనం చేసే పని మంచిగా ఉండేటట్టు ఇప్పుడు మా జోకే పిల్లలకు కూడా చెప్తా కొంచెం ఎక్కువ జోకుండ్రు కానీ తక్కువ జోకొద్దు మనము ఆ కొంచెం ఎక్కువ ఉంటేనే వాళ్ళకు తృప్తి
ఇప్పుడు టేస్ట్ చూద్దామని వస్తారు అందరికీ, ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇస్తారు, ఒకళ్ళు సుంచిస్తారు పిల్లగాళ్ళు, తింటే మంచిదే కదా అని, మంచిదే కదా తింటే మంచిదే కదా అని అట్లా. టీచరే అందరిని జాయిన్ చేసుకుని డబ్బులు నాకు ఇచ్చు, నేను అందరికి జీతాలు ఇచ్చుడు చేసుడు అట్లా స్కూల్ నడిపించిన. ఇప్పుడు కూడా ఉన్నది ఆమె, వస్తుంది అప్పుడప్పుడు అంటే అని. ఆ టీచర్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు, వాళ్ళే పేరు రాసుడు అంతా వాళ్ళే చేసుడు. మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటాను. ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నది. ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటే. అమ్మ, చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు. ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు, ఆలోచించలేదు. అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ, ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు, చాలా బాధపడ్డారు అని తెలిసింది. ఏంది అసలు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇంత పెద్ద నాకేందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల షెడ్ ఉండి ఓ 100 మంది పని చేస్తే చాలు అనుకున్నా, 10 మంది ఉన్నా చాలు అనుకున్నా. ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా నిజమా అని అనుకుంటా. ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత 3 గ్లాసుల బియ్యం స్టార్ట్ చేసిన సకినాలు ఎక్కడికి పోయింది, ఏడికి వచ్చింది, భగవంతుని దయ ఇదంతా చెప్పలేం మనం అన్నట్టు అనుకుంటా. ఇది చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఒక రేకుల షెడ్ కావాలని కోరుకున్నా కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకోలే. ఇది కొన్నప్పుడు చాలామంది సావిత్రమ్మ ఇది కొనలేదు, ఉచితంగా తీసుకుంది, కొనలేదు, కేసీఆర్ ఇచ్చిండ్రనే పెట్టిండ్రు అందరు బట్టి, ఫ్రీగా ఇచ్చిండ్రని. ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా కాదు, కొనుక్కున్నాం కానీ అందరు అట్లా అన్నారు బయట. ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు కేసీఆర్ ఇచ్చిండు వాళ్ళకి జాగా అని అంటారు. కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు, ఇంతమంది లేరు పనోళ్ళు. అక్కడికి పిలిపించిండ్రు రమ్మని పోయినా తెలంగాణ భవన్కు పోయి, మేము ఇట్లా నిజాం గ్రౌండ్స్లో పెడుతున్నాము, మీరు చేయగలుగుతారా అని అడిగినారు. చేయగలుగుతారా అంటే చేస్తాము అని అన్న. అక్కడ కూడా కేసీఆర్కి ఏదో ధమ్కి ఇచ్చారంట మీరు? అవును. ఇచ్చారా? ఎట్లా చేస్తారు చెప్పుండ్రు అన్నారు. ఎట్లా చేస్తారంటే, ఒక 50 మందిని ఊరు నుంచి వెళ్ళి తీసుకొస్తాము, చేస్తాము, వేరే షాప్ ఉంటే చెయ్యము. వేరే షాపులో అయితే బాగాలేకుంటే మా షాప్లో కూడా బాగాలేవంటారు, అందుకొరకు ఒక్క షాప్ అయితే పెడతాం, మీకు ఎన్నింటన్నా అందిస్తామని చెప్పిన. ఒకటే షాప్ పెట్టినాం. అప్పుడు ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చినాం. పెగ్నాపూర్ నుంచి పెరడే గుత్తబట్టి ట్రాక్టర్లతోటి కంకులు ఇడ్చుకొచ్చి పోసినాం. మెట్పల్లి నుంచి మక్కలు తెప్పించినాం, గట్క తెప్పించినాం. అదంతా అక్కడ నిజాం గ్రౌండ్స్లో రోజు ఒక 10 దేకిసలు అంబలి, మక్క గట్క, గుడాలు అన్నీ చేసినాం. అక్కడ వారు చెప్పినట్టుగా అన్నీ అందించినాం. ఒక్కరోజే ఫస్టే అన్నీ అయిపోయినాయి. తెల్లవారు 4 కంచులు పెట్టి అక్కడనే 1 క్వింటల్ పెసరపప్పు తెచ్చి గ్రైండర్లో వేసుకుంటా గారెలు చేసి అందించాం. ఆ రోజు కేసీఆర్ గారితో అలా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేసారన్న ఒక నింద అయితే ఫ్రీగా ఇచ్చేసాడు అన్నారు. కానీ కేటీఆర్ ఇచ్చిండ్రు ఇది మీకు, మాకు హ్యాండ్ ఓవర్ చేసుడు. ఇప్పుడు గవర్నమెంట్ జాగా మనకు తొందరగా రాదు కదా, అట్లా వారు ఇక్కడ ఉన్నది తీసుకోమని ఇచ్చిండ్రు. ఇస్తే పైసలకి గవర్నమెంట్ రేట్ తోటే తీసుకున్నాం కానీ వాళ్ళు వట్టుగా ఇచ్చిండ్రు అని అన్నారు. అట్లా అప్పుడు బాధ వేసిందా? అప్పుడు బాధ ఏమేయలే, వట్టిగా అనుకుంటారు ఎవరు ఎన్ని అనుకుంటే మనకేంది, మనకైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మనము వచ్చింది. ఇప్పుడు తిండి అనేది అది ఏదైనా, ఇప్పుడు ఈ పిండి పదార్థాలు, పిండి వంటలు అయితే కానివ్వండి, లేదంటే అన్నమైనా ఏదైనా సరే మనకి లోపలికి వెళ్ళే పదార్థం అది చాలా శుచిగా నీట్గా ఉండాలి. మీ ఫుడ్ అయితే ఈరోజు మేము చూసాము, కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ ప్రయాణం ఉంది, సో రిమార్క్స్ లేవు. కానీ బయట చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ని డబ్బుల కోసం అత్యాశతో పోయి కల్తీ నూనె, కల్తీ ముడి పదార్థాలు ఇవన్నీ వేసి చేస్తున్నారు. అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? వేరెవ్వరని అనుకున్నా నేను పట్టించుకోను. మనం చేసే పని మంచిగా ఉంటే చాలు, లాభం కొరకే అనని వాళ్ళు ఏమన్నానని మనం ఎవ్వరిని ఏమనము. మనం చేసే పని మంచిగా ఉండేటట్టు. ఇప్పుడు మా జోకే పిల్లలకు కూడా చెప్తా, కొంచెం ఎక్కువ జోకుండ్రు కానీ తక్కువ జోకొద్దు మనము. ఆ కొంచెం ఎక్కువ ఉంటేనే వాళ్ళకు తృప్తి. ఇప్పుడు టేస్ట్ చూద్దామని వస్తారు అందరికీ, ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇస్తారు, ఒకళ్ళు సుంచిస్తారు పిల్లగాళ్ళు, తింటే మంచిదే కదా అని, మంచిదే కదా తింటే మంచిదే కదా అని అట్లా.